హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకీ ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈరోజు వీడియోలో మెటాఫోర్స్లో జాయిన్ అవ్వడానికి చదువుతో సంబంధం ఉందా, అలాగే వయస్సుతో సంబంధం ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది నాకు నిన్న ఒక ఆయన నాకు కాల్ చేసి ఈ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. అంటే మెటాఫోర్స్లో జాయిన్ అయ్యి వర్క్ చేసుకోవాలంటే చదువు అవసరం ఉంటుందా, అలాగే వయసు లిమిట్ ఉంటుందా అని అడగడం జరిగింది. ఈ ఈ మెటాఫోర్స్లో జాయిన్ అవ్వాలంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చదువుతో సంబంధం లేదు. అలాగే 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే మన ఇందులో ఎస్పీ మెటాఫోర్స్లో జాయిన్ అయ్యి మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, అలాగే బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళు, అలాగే వగేరా వగేరా చిన్న చిన్న వర్కింగ్ చేసుకుంటూ ఎలాంటి వాళ్ళని సరే మనం ఇందులో ఈ మెటాఫోర్స్లో జాయిన్ అయ్యి ఒక పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట అండి. మీరు పెట్టే ఎఫెక్ట్ని బట్టి మీకు వచ్చే ఇన్కమ్ కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా చదువుకునే స్టూడెంట్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఎవరైనా సరే ఇందులో వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటి కండిషన్స్ గట్రా ఏమి ఉండవు అనమాట. అలాగే మనం పర్సనల్ డీటెయిల్స్ అంటూ ఎలాంటివి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. అంటే మీరు జాయిన్ అయిన వాళ్ళ ఆడవాళ్ళ, మగవాళ్ళ అనేది కూడా ఎదుటి వ్యక్తికి కూడా తెలియదు అనమాట అండి. ఓకేనా? ఏదైనా మీకు తెలిసిన మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పేరేంటి అని వాళ్ళకి చెప్పినప్పుడే తెలుస్తుంది తప్ప మీరు ఇందులో ఐడి తీసుకున్న వ్యక్తి ఆడవాళ్ళ, మగవాళ్ళ అనేది కూడా ఈ ప్రాజెక్ట్ లో ఎవ్వరికి కూడా తెలియదు అనమాట అండి. అంతా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీకు ఎలాంటి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడి కావచ్చు, మీ నేమ్ కావచ్చు, ఎలాంటి డీటెయిల్స్ కూడా పర్సనల్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ. ఓకేనా? మీ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఒక 12 కీవర్డ్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ 12 కీవర్డ్స్ మీరు భద్రంగా జాగ్రత్త పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంతే ఇక్కడ చేయవలసింది. అంతేగాని ఇక్కడ మీకు మీ నేమ్తో కానీ, అలాగే మీ ఈమెయిల్ ఐడితో కానీ, మీ ఫోన్ నెంబర్తో కానీ దేనితోని కూడా ఇక్కడ సంబంధం అనేది లేదనమాట అండి. ఓకేనా? వచ్చిన ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు ఇక్కడ జాయిన్ అయ్యి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంత పెట్టి జాయిన్ అవ్వండి, అంత పెట్టి జాయిన్ అవ్వండి, మీకు కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఆ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ 1800 కట్టి జాయిన్ అవ్వాలి, 2000 కట్టి జాయిన్ అవ్వాలి, 10,000 కట్టి జాయిన్ అవ్వాలి అనేదంటూ ఎవరో ఫోర్స్ చేయరనమాట. మీరు మినిమం ఒక 600 రూపాయలతో కూడా జాయిన్ అయ్యి ఇందులో వర్క్ అనేది చేసుకోవచ్చు. 600 రూపాయలతో అంత చీప్గానా అనుకున్న వాళ్ళు మీ ఇష్టం అనమాట. ఎంత పెట్టినా సరే జాయిన్ అవ్వచ్చు. మినిమం 600 రూపాయలతో కూడా ఇక్కడ మనం జాయిన్ అయ్యి వర్క్ అనేది చేసుకుంటూ టీమ్ బిల్డ్ చేసుకుంటూ మన ఇన్కమ్ అనేది మంచిగా సంపాదించుకోవచ్చు అనమాట. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు ఇక్కడ జాయిన్ అయ్యి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసిన అవసరం ఏం లేదు. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చిన ఇన్కమ్ని మళ్ళీ మీరు నెక్స్ట్ ప్లాన్ అప్గ్రేడ్ చేసుకొని, నెక్స్ట్ స్లాట్ అప్గ్రేడ్ చేసుకొని, నెక్స్ట్ టైర్ అప్గ్రేడ్ చేసుకొని ఆ విధంగా మీరు ఇందులో వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. వచ్చే ఇన్కమ్ ఏంటంటే మీకు ఇన్స్టెంట్ పేమెంట్ అనమాట. ఈ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో మీకు ఈ రోజు వస్తుందా, రేపు వస్తుందని మీరు ఎదురు చూడవలసిన అవసరం ఏమి ఉండదనమాట. మీకు ఏ సెకండ్లో మీ కింద ఐడి పడిందో ఆ విత్ ఇన్ సెకండ్స్లో మీకు రావాల్సిన పేమెంట్ ఎంతైతే ఉందో అంత 100కి 100% మీకు క్రెడిట్ అయిపోతుంటుంది అనమాట మీ ట్రస్ట్ వాలెట్లో. ఓకేనా? మీరు ఈ ప్రాజెక్ట్ గురించి ఏం తెలుసుకోవాలన్నా కూడా మీరు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. మీకు డైలీ ఏంటంటే 8:30కి నైట్ 8:30కి ప్రతి ఒక్కరికి కూడా అనుకూలమైన టైం అనమాట అది. బయటికి వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే జాబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇంటికి వచ్చి కరెక్ట్గా ఒక భోజనం చేసి రెస్ట్ తీసుకునే టైంలో మీకు హ్యాపీగా మీరు ఇక్కడ జూమ్ మీటింగ్ అటెండ్ చేసుకునేసి మీరు ఒక సినిమా చూసినట్టో, లేదంటే ఒక టీవీ సీరియల్ చూసినట్టో ఫీల్ అవుతూ మీరు జూమ్ మీటింగ్ కానీ అటెండ్ అవుతూ వింటూ చూస్తూ తెలుసుకుంటూ నేర్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? దాని గురించి మీకు ఎలాంటి బ్యాంక్ పడాల్సిన అవసరం లేదు. మీరు మాకు ఎవరు నేర్పుతారు, మాకు ఎవరు చెప్తారు, ఈ ప్రాజెక్ట్ మాకు కొత్త, ఎవరు చెప్తారు ఏంటి అనేది భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్లు అనేది ఉంటుంది. అలాగే మీకు స్పెషల్ జూమ్ మీటింగ్లు అనేది వచ్చేటప్పటికి ఏంటంటే ఆదివారం కూడా ఉదయం 7 గంటలకి మీకు టెక్నికల్ సెషన్స్ అన్ని కూడా మనకి
మన టీంలో జరగడం జరుగుతుంది, పెట్టడం జరుగుతుంది. అది ఎవ్రీ సండే ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా ప్లాన్ ప్రజెంటేషన్ కావచ్చు, ప్లాన్‌లో ఏ విధంగా చిన్న చిన్న డౌట్లున్నా, మార్పులు, చేర్పులున్నా, ఎలాంటి అప్డేట్లున్నా కూడా మనకేంటంటే జూమ్ మీటింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చనమాట. ఓకేనా? ప్రతిరోజు కూడా. అదే విధంగా అసలు ఈ క్రిప్టో అంటే ఏంటి? అసలేంటి ఈ క్రిప్టో అనేది చాలా మందికి సందేహాలు వచ్చే ఉంటుంది. ఇది ఒక డిజిటల్ రూపంలో ఉండే ఆస్తి అనమాట అండి. ఓకేనా? ఇది ఒక డిజిటల్ రూపంలో ఉండే ఆస్తి అనమాట. అదే విధంగా దీన్ని పరిగణించవచ్చు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది డిజిటల్ కరెన్సీ, వర్చువల్ కరెన్సీ. క్రిప్టో అంటే భద్రంగా ఉండేటిది అని అర్థం అనమాట అండి. ఓకేనా? ఈ క్రిప్టో అంటే భద్రంగా ఉండేటిది అని అర్థం. ఓకేనా? ఈ క్రిప్టో కరెన్సీలో ఎక్కువగా వినిపించే పదం బిట్‌కాయిన్. అంటే చాలా మందికి బిట్‌కాయిన్ అంటే ఐడియా ఉంటుంది. అండ్ బిట్‌కాయిన్ చూసి ఉండకపోవచ్చేమో గానీ పేరనేది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా చిన్నల నుంచి పెద్ద వరకు కూడా, పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా బిట్‌కాయిన్ అనేది పదం అనేది చాలా మంది వినే ఉంటారనమాట అండి. ఓకేనా? ఈ బిట్‌కాయిన్ అనేది ఏంటంటే ఈ బ్యాంకుల ప్రమేయం అసలు ఉండదనమాట అండి. ఓకేనా? ఇదొక వ్యతిరేకరించబడిన ఆర్థిక విధానం అనమాట అండి. ఓకేనా? అంటే ఇది ఒక ప్రభుత్వం నిర్ణయంతో ఉండదనమాట అండి. అంటే ఒక ప్రభుత్వం చేతుల్లో ఉండదనమాట. ఒక ప్రభుత్వం నిర్ణయంలో ఉండదు. అలా అని ఏ దేశ నియంత్రణలోనూ కూడా ఉండదనమాట. అంటే ఇది ఒక దేశానికి చెందింది, ఇది మా దేశానికి చెందింది కాదు, పక్క దేశానికి చెందింది, ఇతర దేశానికి చెందింది అనేది కాదనమాట. అన్ని దేశాలకి కూడా క్రిప్టో కరెన్సీ అనమాట అండి. ఓకేనా? ఆ విధంగా చెప్పుకోవచ్చు. అలాగే సెంట్రల్ సర్వర్ వంటివేమీ లేకపోవడంతో ఎవరి అజమాయిషీ ఉండదనమాట అండి. అంటే ఈ ఈ క్రిప్టో కరెన్సీ మీద ఎవరి అజమాయిషీ ఉండదనమాట అండి. ఓకేనా? మీరు ఇంతే ఖర్చు పెట్టుకోవాలి, లేదంటే మీకు ఇంతే ఇస్తాము అనేది ఎవరి అజమాయిషీ అనేది ఈ క్రిప్టో కరెన్సీ మీద ఉండదనమాట. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ క్రిప్టో కరెన్సీ పనిచేస్తుందనమాట అండి. బ్లాక్ చైన్ మనం చెప్పుకున్నట్టుగా బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఆధారపడి బ్లాక్ చైన్ టెక్నాలజీ టెక్నిక్‌తో ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఎవరి యజమాయిషీలో ఉండదన్నమాట. ఈ నెట్వర్క్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలరు. క్రిప్టో కరెన్సీ మీద నిషేధం విధించింది. తరువాత సుప్రీం కోర్టు దీన్ని కొట్టిపారేయడంతో ఇది చలామణిలోకి వచ్చింది. అయితే దీన్ని నగదు రూపంలోకి మార్చిన, అమ్మకాలు జరిపిన వచ్చే లాభాలపై 30% ట్యాక్స్ అదనంగా 4% చార్జెస్ విధించడం జరుగుతుంది. తాజాగా దీని మీద నిర్ణయంలో మార్పులు ఉండవని, దీన్ని కరెన్సీగా గుర్తించబోమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది ఒక కాయిన్ విలువ దాదాపు 54 లక్షలు. ప్రస్తుతం దీనికి అతిపెద్ద నెట్వర్కే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బిట్‌కాయిన్ అనమాట. ఈ బిట్‌కాయిన్ అనే దాన్ని మీరు చాలా మంది ఏంటంటే బిట్‌కాయిన్ ఎలా ఉంటుంది అని చూడకపోవచ్చేమో గానీ, బిట్‌కాయిన్ అన్న పదం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వినే ఉంటారనమాట. ఇది అనమాట బిట్‌కాయిన్ అనేది. ఓకేనా? ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే ఇప్పటికే మనకి ఉన్న 240 దేశాల్లో ఇప్పటికే 260 దేశాల్లో ఆటోమేటిక్‌గా చలామణి అవుతుందన్నమాట ఈ క్రిప్టో కరెన్సీ అనేది. ఓకేనా? రాబోయే రోజుల్లో ఈ క్రిప్టో కరెన్సీదే మన ప్రపంచం సృష్టించబోతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 2025, 2026 వచ్చేటప్పటికల్లా ప్రతి దేశంలో కూడా ఈ క్రిప్టో ప్రపంచం అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే క్రిప్టో కరెన్సీ గురించి ప్రతి ఒక్కరికి సామాన్య మానవుడికి కూడా తెలిసే విధంగా ఏ విధంగా అయితే క్రిప్టో కరెన్సీ గురించి జనాల్లో తీసుకెళ్ళాలి, ఏ విధంగా చెప్తే క్రిప్టో కరెన్సీ గురించి ప్రజలకు అర్థమవుతుంది అనేది సన్నాహాలు అనేది చేయడం జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా. ఇదేంటంటే క్రిప్టో కరెన్సీ అనేది ఇప్పుడు వర్చువల్ కరెన్సీ అనమాట. మనకు కంటికి కనిపించలేని ఆస్తి అనమాట అండి ఇది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మనం ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే మనం ఫోన్ పే, గూగుల్ పేలు ఎలా అయితే ఇప్పుడు మనం వాడుతున్నామో అదేంటంటే ఒక 5-10 సంవత్సరాల క్రితం ఏంటంటే ఈ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎంలు వాడడానికి ప్రతి ఒక్కరు కూడా భయపడేవారు అనమాట అండి. ఓకేనా? అందులో ఏంటంటే మనీ పంపించాలంటే ప్రతి ఒక్కరికి ఏమో ఎవరికి వెళ్ళిపోతుందో ఏంటో అనేది ఎవరికి తెలియక
ఎవరికి వెళ్ళిపోతుందో అన్న భయంతో ఏంటంటే అది వాడడానికి కొంచెం భయపడేవారు అనమాట అండి. మెల్లమెల్లగా ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల 1, 2 సార్లు వాళ్ళకి చెప్పడం వల్ల పెద్దవాళ్ళకి ఇలా చెప్తే ఇలా పంపించడం వల్ల ఏం కాదు. మనం ఎవరికి పంపించాలనుకుంటున్నామో వాళ్ళకే చేరుతుంది. ఇదేంటంటే ఒక నంబర్ మాత్రమే వాళ్ళకెళ్తుంది. డైరెక్ట్‌గా మన చేతిలో డబ్బులు పట్టుకెళ్ళి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ వాళ్ళకి సెండ్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ అకౌంట్‌లోకి మనీ ఎళ్ళిపోతుంది అని క్లియర్‌గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల వాళ్ళకి చెప్పడంతో ఈ ఫోన్‌పే, గూగుల్ పేలనేది ఇంత ప్రభంజనం సృష్టించినాయనమాట ఇప్పటి వరకు. అలాగే అదే విధంగా ఇప్పుడేంటంటే క్రిప్టో కరెన్సీ ఇప్పుడేంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఇది దీనిది రాజ్యం అనమాట అండి. ఈ క్రిప్టో కరెన్సీ రాజ్యం అనమాట. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ క్రిప్టో కరెన్సీ అనేది మనకున్న 240 దేశాలకి కూడా 240 దేశాల్లో కూడా చలామణిలో ఉంది కాబట్టి, మనం ఈ దేశం నుంచి ఏ దేశానికైనా పంపించనమాట. ఊర్లు కాదండి, దేశాలు పంపించొచ్చనమాట. ఓకేనా? ఇక్కడేంటంటే మన ఈ ఫోన్‌పేలో, గూగుల్ పేలో మన డబ్బులున్నాయి ఏదైతే ఉన్నాయో మన దేశం వరకే, మన భారతదేశం వరకే ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా మన భారతదేశం అంతవరకే మనకి ఫోన్‌పేలో గాని, గూగుల్ పేలో గాని డబ్బులు పంపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ క్రిప్టో కరెన్సీ వచ్చేటడికి ఏ దేశానికి సరే పంపించొచ్చనమాట అండి. చైనా కావచ్చు, జపానే కావచ్చు, జర్మనీ కావచ్చు, అమెరికా కావచ్చు, ఎక్కడికైనా సరే ఈ క్రిప్టో కరెన్సీ అనేది వితిన్ సెకండ్స్‌లో కంటికి రెప్పేసి రెప్ప మూసే టైంలో మనీ అనేది వాళ్ళకి చేరిపోద్దనమాట. వాళ్ళకి ఎంత పంపించాలనుకున్న అంత కూడా చిటికలో సెకండ్‌లో పంపించొచ్చనమాట. ఆ విధంగా మనకి ఇక్కడ మనీ అనేది చేరబడుతుందనమాట అండి. అంటే ఫోన్‌పేలు, గూగుల్ పేలు ఏ విధంగా అయితే మనకి వాడడం అలవాటు చేసుకున్నారో, ఈ క్రిప్టో కరెన్సీ కూడా రాబోయే రోజుల్లో ఎలా యూజ్ చేయాలి, ఎలా పంపించాలి ఏంటనేది కూడా వాళ్ళకి అందరికీ తెలిసే విధంగా గవర్నమెంటు సైడ్ నుంచి ఏంటంటే, వాళ్ళు చేసే ప్రయత్నాలనేది వాళ్ళు చేయడం జరుగుతుందనమాట. ఇప్పుడిప్పుడే మనకి ఇంకా స్టార్ట్ అవుతుందంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 2, 3 సంవత్సరాల్లో మనకేంటంటే ప్రపంచం అంతా కూడా ఇంక ఈ క్రిప్టో కరెన్సీ అనేది చలామణిలో ఉంటుందనమాట. ఓకేనా? ఆ విధంగా అందులో ఏంటంటే ఈ మెటాఫోర్స్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, మెటాఫోర్స్ వచ్చి ఆల్రెడీ 2 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ మెటాఫోర్స్ వచ్చిన తర్వాత ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఇంకొక స్టెప్ ఎత్తుకెదిగిందని చెప్పుకోవచ్చనమాట అండి. ఓకేనా? అదనమాట. ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ మెటాఫోర్స్ అనే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి దీంట్లో కనీసం ఇంటికి ఒక్క వ్యక్తి అయినా సరే ఈ మెటాఫోర్స్‌లో అనేది జాయిన్ అవ్వాలనమాట. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ మెటాఫోర్స్ అనేది చాలా ప్రభంజనం అనేది జరగబోతుంది. ప్రపంచం అనేది సృష్టించబోతుందనమాట. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్‌ని చేసినా, చేయకపోయినా ఈ మెటాఫోర్స్‌లో కంపల్సరీగా ఇంటికి ఒక మనిషి చొప్పున మీరు కుటుంబానికి ఒక మనిషి చొప్పున మీరు జాయిన్ అయ్యి, మీరు ఇందులో మంచిగా ఎంతో కొంత మీకు చేతనైనంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకునేసి, వర్క్ చేసుకునేసి మంచిగా ఇన్‌కమ్ అనేది ఇందులో సంపాదించుకోవచ్చు. లైఫ్ టైమ్ సంపాదించుకోవచ్చనమాట. మీ లైఫ్ అంతకాలం మీరు సంపాదించుకోవచ్చు. మీ లైఫ్ ఉన్నంతకాలం మీరు సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత మీ పిల్లలు సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు సంపాదించుకోవచ్చు. ఇదేంటంటే ఎక్కడ కూడా కంపెనీ కాదు కాబట్టి, ఇక్కడ ఎండీలు, సీఎండీలు, బ్రాంచులు ఎలాంటివి ఉండవు కాబట్టి, ఇక్కడేంటంటే ఒక సిస్టమ్ అనమాట అండి. ఒక సిస్టమేటిక్‌గా జరుగుతుంది కాబట్టి దీన్ని 100కి 100% నమ్మొచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీని మీద నమ్మకం పెట్టుకోండి. ఈ చిన్న చిన్న కంపెనీలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. ఈ కంపెనీలనమాట. ఇదేంటంటే ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడికి పోదనమాట. మనం పోవాలేమో గానీ ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పటికి పోదనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ మెటాఫోర్స్‌ని 100కి 200% నమ్మండి. నమ్మి జాయిన్ అవ్వండి. మంచిగా ఇన్‌కమ్ అనేది సంపాదించుకోండి. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు గనక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ మెటాఫోర్స్ అప్డేట్స్‌ని మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.